లైనింగ్ అనేది మోచేతి వరకు హ్యాండ్స్ ఉండి ఇలా బ్లౌజ్ పీస్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో కస్టమరు బ్లౌజ్ పీస్ అనేది చాలా తక్కువగా ఇచ్చినప్పుడు పెద్ద సైజు బ్లౌజ్ ఉండి అంటే 36, 38, 40 సైజు బ్లౌజ్ ఉండి ఇలా మోచేతి వరకు హ్యాండ్స్ ఉన్నప్పుడు మనకి తక్కువ క్లాత్ ఉన్నప్పుడు దాదాపు 80 సెంటీమీటర్స్ అంతకంటే తక్కువగా ఉన్నా కూడా ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలి అని చెప్పి మన ప్రీవియస్ వీడియోలో మీకు చూపించినాను కదండి. అయితే అలా కట్ చేసుకునేటప్పుడు మనకి హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం క్లాత్ అనేది తక్కువ పడింది, ఓకేనా. అప్పుడు నేను ఏం చెప్పినాను, ఈ తక్కువ పడ్డ క్లాత్కి మనం చిన్నగా డిజైన్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే శారీలో నుంచి చెక్కుడు సైడ్ నుంచి కొంచెం క్లాత్ తీసుకొని బార్డర్లా కూడా అటాచ్ చేసుకోవచ్చు అని చెప్పినాను కదా. అయితే ఈరోజు వీడియోలో మీకు ఈ డిజైన్ కూడా చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించబోయే డిజైన్ వచ్చి వయసుతో సంబంధం లేదండి, ఎవరైనా కూడా చాలా ఈజీగా ఈ డిజైన్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ లైనింగ్ వరకు హ్యాండ్ పొడవు, మోచేతి వరకు హ్యాండ్ పొడవు వచ్చి ఖర్చులతోని 12 ఇంచులు ఉంది ఇక్కడ. అదే ఇదిగోండి మనకు ఒరిజినల్ క్లాత్ వచ్చి చాలా తక్కువ మిగిలిపోయిందండి. ఇదిగోండి దాదాపు 9 ఇంచులు, అంటే కోరంచు తీసేస్తే 8.5 ఇంచులు మనకి ఇక్కడ క్లాత్ అనేది ఉంది. సో మనకి ఈ విధంగా లైనింగ్ అనేది మోచేతి వరకు హ్యాండ్స్ ఉండి ఇలా బ్లౌజ్ పీస్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తాను. కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి ఎంత తగ్గింది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. కింది నుంచి దాదాపు ఇదిగోండి కోరంచు బోను 4 ఇంచుల క్లాత్ అనేది మనకి ఇక్కడ తగ్గిపోయింది కదా. అయితే మీకు ఒకవేళ డిజైన్ వద్దు అనుకుంటే శారీలో నుంచి చెక్కుడు వైపు నుంచి ఒక 4 ఇంచుల క్లాత్ కట్ చేసుకొని పెద్దది ఇక్కడ బార్డర్ లాగా అటాచ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకవేళ లేదు ఏదైనా చిన్న డిజైన్ పెట్టాలన్నా, లేదు అంటే శారీ మీ దగ్గర లేదు, ఓన్లీ బ్లౌజ్ పీస్ మాత్రమే కస్టమర్ ఇచ్చిర్రు అంటే ఇక్కడ మనం ఆపోజిట్ క్లాత్ కొంచెం యూజ్ చేసుకొని చిన్నగా డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చు, ఓకేనా. అయితే ఇదిగోండి మనకి ఇక్కడ చంక వైపున కూడా చిన్న జాయింట్లు అనేవి పడుతున్నాయి. కట్ చేసుకునేటప్పుడు ఇలా చిన్న ముక్కలు మిగిలిపోయినాయి కదా, ఈ ముక్కలను కట్ చేసుకొని ఈ రెండు వైపులు కూడా చిన్న జాయింట్లు అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ జాయింట్లు కూడా వేసేస్తాను. అదేవిధంగా లైనింగ్ కూడా చూస్తున్నారు, ఇక్కడ చిన్న జాయింట్ పడింది, ఇక్కడ నేను జాయింట్ కూడా వేసేసినాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మన కింద వైపున డిజైన్ వేసుకోవడం కోసం కొంచెం క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. అయితే క్లాత్ కూడా ఇదిగోండి మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్కి పైపింగ్ వేయడం కోసం పైపింగ్ క్లాత్ అనేది కొంచెం తీసుకుంటాం, ఎట్లాగో మన దగ్గర క్లాత్ అనేది ఉంటుంది. ఒకవేళ లేకుంటే కనుక జస్ట్ ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకోండి, మీకు సరిపోతుంది. ఇది కోర్ పాలిస్టర్ క్లాత్ అనమాట. ఒక 15 రూపాయలకి 1/2 మీటర్ వస్తుంది. 2 హ్యాండ్స్కి కలిపి ఒక 1/2 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. అయితే మనకేంటంటే పైపింగ్ వేయడం కోసం ఆల్రెడీ క్లాత్లు ఉంటాయి కాబట్టి మ్యాచింగ్ క్లాత్ ఒకటి దీనికి తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇదిగోండి ఒక స్ట్రైట్ పీస్ తీసేసుకోండి, కింద చేతికి పట్టి వేసుకోవడం కోసం చిన్న పీస్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని డిజైన్ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్ 1/2 మీటర్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఈ మధ్యలో కట్ చేసుకుందాం. ఇది ఎందుకు మధ్యలో అంటే మనకి హ్యాండ్కి డిజైన్ పెట్టుకుంటాం కాబట్టి క్లాత్ పొడవుగా కావాలన్నమాట. అయితే అందుకోసం ఇదిగోండి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని మనకి ఇక్కడ ఒక కుట్టు వేసేసుకుందాం. కుట్టు వేసేసుకుంటే ఈ క్లాత్ లెంత్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్నాం కదా, మనకి ఈ క్లాత్ లెంత్ అనేది ఈ విధంగా పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ లైనింగ్ పీస్ వరకు మాత్రమే తీసేసుకుందాం, ఓకేనా. ఈ లైనింగ్ పీస్ వరకు తీసేసుకొని మనకు ఎంత పొడవు క్లాత్ తీసుకున్నాం, ఇక్కడ 4 ఇంచులు వచ్చేలాగా తీసుకున్నాం కదా, కరెక్ట్ 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసినాం కదా. ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ పీస్ని తీసేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కింది వైపున చిన్న చిన్న కుచ్చులు వచ్చేలాగా ఈ చివరి వరకు కుచ్చులు పెట్టేసుకుందాం. అయితే మనకి ఇక్కడ ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకుంటాం కాబట్టి 2 ఇంచులు ప్లెయిన్గానే పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకుందాం. మీకు ఒకవేళ ఈ కుచ్చులు డైరెక్ట్ చేత్తో పెట్టడం రాకుంటే చిన్న పిన్ను యూజ్ చేసుకొని అయినా సరే పెట్టుకోండి. ఇదేంటంటే నాకు అలవాటే కాబట్టి నేను ఇదిగోండి డైరెక్ట్ చేత్తోనే పెట్టేస్తున్నా. కుచ్చులు అన్నీ కూడా ఒకే సమానంగా రావాలి, పెద్దగా చిన్నగా వస్తే కూడా డిజైన్ అనేది చూడడానికి బాగుండదు. అన్ని కుచ్చులు 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా కరెక్ట్గా రావాలన్నమాట. మనకేంటంటే కస్టమర్ క్లాత్ ఇచ్చినప్పుడు అది సరిపోకుంటే ఇట్లాంటి డిజైన్ అనేది పెట్టుకోవాలన్నమాట. అయితే మీరు అనుకోవచ్చు మరి క్లాత్కి సపరేట్ అమౌంట్ పడుతుందిగా 15 రూపాయలు అని చెప్పి.
మనకి ఇలా చిన్న డిజైన్ పెట్టినప్పుడు 50 రూపాయల వరకు తీసుకోవచ్చండి కస్టమర్ దగ్గర నుంచి. కాకపోతే ఏంటంటే డిజైన్ వాళ్ళు ఒప్పుకుంటే మనం పెట్టాలి. లేదు అంటే శారీలో నుంచి కొంచెం పీస్ కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కుచ్చులన్నీ ఒకే సమానంగా రావాలన్నమాట. ఫస్ట్ నుంచి కూడా హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా కుచ్చులు సమానంగా వస్తూ ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు పెట్టేసుకుందాం. ఈ చివరి వరకు వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకుంటాం కదా హ్యాండ్ దగ్గర. ఈ 2 ఇంచుల దగ్గర కుచ్చులు పెట్టాల్సిన పనేం లేదు. జస్ట్ ప్లెయిన్గా పెట్టేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా నీట్గా కుచ్చులు పెట్టిన తర్వాత గోరుతో ఒకసారి నీట్ ఈ విధంగా రబ్ చేసుకోండి. కుచ్చులన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు కింద వైపున కుచ్చులు పెట్టినాం కదా, ఈ పై వైపున ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచు పై వైపున వచ్చేలాగా ఇటువైపు నుంచి కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కుట్లు వేసుకునేటప్పుడు ఆల్రెడీ ఇటువైపున ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా పెట్టుకోకుండా ఇప్పుడు ఈ కుచ్చుని ఆపోజిట్ డైరెక్షన్లో ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని కుట్లు అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ గోరుతో రబ్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా స్టిఫ్గా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఫోల్డింగ్ని ఇటువైపున ఫోల్డింగ్ చేసుకొని కుట్లు అనేది వేసేసుకోవాలి. మనకి ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల చూడడానికి లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇదే విధంగా అన్ని కుచ్చులను కూడా ఆపోజిట్ వైపున వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా పైవైపున కుచ్చులన్నీ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేలాగా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి దీనిపైన మీకు వీలైతే ఐరన్ చేసేసుకోండి, స్టిఫ్ ఉంటాయి అన్నమాట. ఇలా పెట్టిన తర్వాత క్లాత్ని రివర్స్ తీసేసుకొని మనకి ఇందాకలు ఇదిగోండి మనకు ఒక చిన్న పీస్ అనేది తీసుకున్నాం కదా, ఈ పీస్ని కింది వైపు నుంచి పెట్టేసుకొని ఆల్రెడీ ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదా, ఇదే కుట్టు పైన కుట్టుబడేలాగా ఈ పీస్ని అటాచ్ చేసేసుకుందాం. ఈ క్లాత్ వచ్చి నార్మల్గా చేయి పట్టి వేస్తాం కదా, ఒక 1.5 వెడల్పు ఉండేలాగా తీసేసుకోండి సరిపోతుంది. ఏంటంటే మనకి ఇది చిన్న పట్టీలాగా వేస్తామన్నమాట. ఇదిగోండి ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని పై వైపునకి తీసుకొని పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ని పై వైపునకి తీసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్, ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఇలా పై వైపున పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు చిన్నగా పట్టీలాగా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎడ్జ్ వైపు నుంచి చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జ్ వైపు నుంచి కూడా ఒక కుట్టు వేసేసుకుందాం, చూడడానికి నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా కింది వైపున పట్టీలాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పై వైపున పీస్ ఉంది కదా, ఈ పీస్ని మనం పైన అటాచ్ చేసుకోవాలి. అయితే ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చివరిన జాయింట్ పడుతుంది కదా, ముందుగా ఈ పీస్కి జాయింట్ వేసుకొని తర్వాత ఇక్కడ అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి ఇదే విధంగా ఇటువైపున కూడా ఒక చిన్న ముక్కను జాయింటింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ పీస్కు ఇటువైపున చిన్న ముక్కలు జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ పైన పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలి. అయితే ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు ఈ రైట్ సైడ్ పై వైపునకు ఉండాలి, రాంగ్ సైడ్ దీనిపైన పెట్టేసుకొని ఈ కింద కోరంచు ఉంది కదా, ఈ కోరంచు వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టు పై నుంచే కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ తీసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి మనకు లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకునేసరికి హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇదే విధంగా మనం 2 హ్యాండ్స్ అనేది రెడీ చేసుకోవాలండి. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇంకొంచెం మోడర్న్గా చేసుకోవాలి అనుకుంటే ఇలా చిన్నగా షో బటన్స్ అనేది మనము అంటించుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇటువైపున ఒక 3, అదేవిధంగా ఇటువైపున కూడా చిన్నగా ఒక 3 డిజైన్ చేసుకున్నాము అంటే
ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఇంకొంచెం పర్ఫెక్ట్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి క్లాత్ సరిపోనప్పుడు హ్యాండ్స్కి ఇలా చిన్నగా సింపుల్గా డిజైన్ వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. దీంతో మనకి ఏమవుతుందంటే కస్టమర్ సాటిస్ఫై అవుతారనమాట. అదేవిధంగా మనం కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. చాలా తక్కువ రేట్లో ఈ క్లాత్ తీసుకొస్తాం. మొత్తం రెడీ చేసిన తర్వాత ఒక 50-100 రూపీస్ మనం కస్టమర్ దగ్గర ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? తక్కువ క్లాత్ ఉన్నప్పుడు హ్యాండ్స్కి సింపుల్గా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది చూసిర్రా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.